నమస్కారం. శ్రావణ మాసం 4వ మంగళవారంలోకి వచ్చాం. అయితే ప్రతి మంగళవారం నాడు మనం అమ్మవారి కృపాకటాక్షాలకి పాత్రులైన భక్తుల గురించి చెప్తున్నాం. అమ్మవారి గొప్పతనాన్ని గురించి ఒక కథ చెప్పుకుందాం. పూర్వం మురాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడట. అయితే మురాసురుడు తను ఎవరిని ముట్టుకుంటే వాళ్ళు భస్మమయ్యేలాగా ఒక వరాన్ని పొందాడు బ్రహ్మచేత. ఆ వరగర్వంతో మొత్తం ముక్కోటి దేవతలని యుద్ధానికి పిలుస్తూ ఉండేవాడు. ఒకసారి విష్ణుమూర్తిని కూడా యుద్ధానికి పిలిస్తే విష్ణుమూర్తి ఏమన్నాడంటే, నువ్వు నాతో యుద్ధం చేయడానికి భయపడుతున్నావు, భయపడేవాడివి నన్ను ఎందుకు పిలిచావు యుద్ధానికి అని అడిగాడు. అడిగితే మురాసురుడు నేను భయపట్టలేదన్నాడు. అనేసరికల్లా ఏది నీ గుండె కొట్టుకుంటోంది, అది నాకు వినపడుతోంది, కావాలంటే నీ గుండె మీద చేయి పెట్టుకుని చూసుకోమని చెప్పాడు. ఈ మాయకి లోబడినటువంటి మురాసురుడు తన కుడి చేతిని గుండెల మీద పెట్టుకున్నాడు. వెంటనే భస్మమై మరణించాడు. ఈ మరణించిన మురాసురుడికి అరుణుడు అనే ఒక కుమారుడు ఉండేవాడట. అతను అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడై ఎలాగైనా సరే ఈ దేవదానవుల నుంచి తను రక్షించుకోవాలని భావించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడట. అయితే ఈ వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఈ అరుణుడు విపరీతంగా గాయత్రి చేసేవాడు. గాయత్రి యొక్క శక్తి అతనితో పాటే ఉండేదన్నమాట. అయితే బ్రహ్మ ద్వారా అరుణుడు ఏం వరం పొందాడంటే, మానవుల వల్ల కానీ, దేవతల వల్ల కానీ, దానవుల వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ, పురుషుల వల్ల కానీ ఎవరి వలను మరణం లేకుండా వరం కోరుకున్నాడు. ద్విపాత్తులు చతుష్పాత్తుల నుంచి మరణం లేకుండా. ద్విపాత్తులు అంటే 2 కాళ్ళ మీద నడిచేటువంటి మనుషులు కానీ, దేవతలు కానీ. చతుష్పాత్తులు అంటే జంతువులు, ఏనుగు, సింహము, పులి ఇవన్నీ 4 పాదాలతో నడిచేవి. ఇవి లేవు, అవి లేవు, వీళ్ళ ద్వారా మరణం లేదు నాకు అని. కానీ మరణం తప్పదు, మరణం అనివార్యం, దీంతో లేదు అని తీసుకున్నాడు అనమాట వరం. ఈ వరం పొందిన తర్వాత అతను ఏం చేశాడు, ఇక విష్ణుమూర్తిని పిలుద్దామనుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఇతనికి కనపడలేదు. సులువుగా దొరికేవాడు దేవేంద్రుడు. దేవేంద్రుడికి కబురు చేశాడు, నాకు మరణం లేదు, నేను అజేయుణ్ణి, బ్రహ్మవరం ఉంది నాకు, కాబట్టి నువ్వు స్వర్గాన్ని నాకు ఇస్తావా, యుద్ధం చేస్తావా అని. దాంతో దేవేంద్రుడు భయపడ్డాడు. ఏ రకంగానూ మరణం లేని వాడికి ఇస్తే తన శక్తి మీద అపారమైన నమ్మకం ఉంటుంది. అలాంటి వాడితో యుద్ధం చేయటం చాలా కష్టం. పారిపోయాడు ఇంద్రుడు. స్వర్గాధిపత్యం అరుణుడికి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇంద్రాది దేవతలు ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. తాత, ఇలాంటి వరాలు ఇస్తావు, వీళ్ళు మా మీద పడి చంపేస్తున్నారు, మాకు ఏదైనా ఒక మార్గం సూచించమంటే బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, వాడు అపరిమితమైనటువంటి మంత్ర ప్రభావం కలిగినవాడు, నా ఒకడి తపస్సు కాదు, నా కోసం చేసిన తపస్సు కాదు, వాడికి స్వతసిద్ధంగానే చాలా శక్తిమంతుడు, కాబట్టి మనమేం చేయలేం ఇతన్ని. ఎవరితో ఈ ప్రతిక్రియ చేయగలరో వాళ్ళని ప్రార్థించాలని ఆదిపరాశక్తినే ప్రార్థించారు దేవతలందరూ. బ్రహ్మదేవుడితో సహా ప్రార్థిస్తే పరాశక్తి వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళకి ఏం చెప్పిందంటే, అరుణుడి యొక్క శక్తి అంతా అతను చేసేటువంటి నిత్య గాయత్రి జపం ఉన్నవాడికి దాని మీద ఇంకొక మంత్రాన్ని చేసే గాయత్రి మంత్రం అతన్ని రక్షిస్తుంది, ఈ మంత్రం ప్లస్ అవుతుంది. అందుకని ఎవరైతే గాయత్రి చేయాలో వాళ్ళు తప్పకుండా అది చేసిన తర్వాతే ఇంకో మంత్రాన్ని చేయాలి. అసలు ఇంకో మంత్రం చెయ్యక్కర్లేదు కూడా ఒక దశలో అయితే. నా గాయత్రి ఆహ పరో మంత్ర నమాతు పరదైవతం అంటారు. గాయత్రిని మించిన మంత్రం లేదు, అమ్మని మించిన దైవం లేదు. గాయత్రి మంత్రం చేసేవాడికి అదే వాడికి పరాశక్తి, అదే అతన్ని రక్షిస్తుంది. దాంతో ఇతను బ్రహ్మ కోసం చేసిన తపస్సు, వరగర్వము కలిసి అరుణుణ్ణి ఇంత శక్తివంతుణ్ణి చేసిన ఈ మొత్తం కలిపి, కాబట్టి మీరు అతని నుంచి ఆ గాయత్రిని తప్పించండి. గాయత్రి గనక అతని నుంచి తప్పుకుందా ఆ తర్వాత వాడిని జయించడం సులువు అని చెప్పేసరికల్లా, సరే ఈ దేవతల నుంచి బృహస్పతి వెళ్ళి వాడితోటి మాట్లాడాడు. అరుణుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు అరుణుడు అడిగాడు, నువ్వు శత్రుపక్షం వాడివి కదా బృహస్పతి, నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే, శత్రుపక్షం ఏముంది, నువ్వు నేను ఒక పక్షం వాళ్ళమే, నువ్వు గాయత్రి చేస్తావు, నేను గాయత్రి చేస్తాను, మనిద్దరము గాయత్రి వల్ల సహోదరులమయ్యాము, మనిద్దరం సమానం గాయత్రి ఆరాధనలో, నువ్వు ఆ గాయత్రి నేను గాయత్రి అనగానే ఈ అరుణుడు అహంకారి, అతను వీడు చేసే గాయత్రి నేను చేయటం ఏమిటని మానేశాడు. మనతో శత్రువు దండం పెడతాడు కాబట్టి మనం దేవుడికి దండం పెట్టమనుకోండి, నష్టపోయేది ఎవరు? అది తెలుసుకోలేని అహంకారంతో బృహస్పతి దేవతలందరూ చేసేటువంటి ఆరాధన చేసే గాయత్రి మాతని పెట్టేశాడు అరుణుడు. అంటే ప్రత్యక్ష దైవము, ప్రత్యక్ష పరమాత్మ శ్రీ గాయత్రి. ఆమెని వదిలిన వాడికి ఎక్కడా రక్షణ లేదు, ఎవ్వరూ వాడిని రక్షించలేరు. ఈ అరుణుడు ఎప్పుడైతే గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేశాడో ఇతని తలకు శక్తి యుక్తులు తగ్గిపోయింది.
ఆ తర్వాత ఏమైంది, దేవదానవులు మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. దేవతలు యుద్ధానికి మేము యుద్ధం చేస్తాం నీతోటి, నువ్వు రమ్మన్నారు. అరుణుడు తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని బయలుదేరాడు. దేవతలు కూడా బయలుదేరారు. వీళ్ళకి సహాయం చేయటానికి వైష్ణవి శక్తిగా అమ్మవారు కూడా యుద్ధరంగంలోకి దిగింది. అయితే ఇప్పుడు యుద్ధంలో అరుణుడిని సంహరించడానికి అతనికే కాదు, అతని మొత్తం సైన్యానికి అదే శక్తి ఉంది. ద్విపాత్తు చతుష్పాత్తులతోటి మరణం లేదు. దేవతలంతా 2 కాళ్ళ మీద వస్తారు. వాళ్ళ తాలూకు గుర్రాలు ఏనుగులు అన్నీ కూడా 4 కాళ్ళ మీద వస్తాయి. అయితే అమ్మవారిలోంచి కొన్ని లక్షల కొద్ది తుమ్మెదలు పుట్టినాయట. తుమ్మెదలని షట్పాత్తులు అంటారు, షట్పది అంటారు. షట్పది అంటే దానికి 6 కాళ్ళు ఉంటాయి. పైగా అది మనిషి కాదు, జంతువు కాదు, కీటకం. ఈ 6 పాదాలు కలిగినటువంటి భ్రమరాలు మొత్తం అమ్మవారిలోంచి ఉద్భవించి పూర్తిగా ఇతని వీళ్ళ సైన్యం మీద పడిపోయినాయి. అరుణుడి సైన్యం మీద పడి మొత్తం అందరి నెత్తురు పీల్చేసినాయి, తేనె పీల్చేసినట్టుగా మొత్తం నెత్తురు పీల్చేసినాయి. అరుణుడు మరణించాడు. ఈ అమ్మవారిలోంచి వచ్చినటువంటి భ్రమరాలు మళ్ళీ ఆమెలోకే చేరిపోయినాయి. మనం చాలా స్తోత్రాలు చూస్తాం చూడండి. సౌందర్య లహరిలో చెప్తారు, అమ్మవారి కనుబొమ్మలు తుమ్మెదల బారులాగా ఉన్నాయి, అమ్మవారి ముంగురులు తుమ్మెదలు నిలబడినట్టుగా ఉన్నాయి, అమ్మవారి మీదే తుమ్మెదలన్నీ వాలి ఉంటాయి. ఎందుకంటే ఆవిడ తలలో పెట్టుకునే పువ్వుల కంటే కూడా ఆవిడ తలే సుగంధం వింటూ ఉంటుంది. ఆవిడ నోట్లోంచే సుగంధం వస్తుంది. ఆవిడ పీల్చే గాలి, వదిలిపెట్టే గాలి కూడా సుగంధభరితంగా ఉంటుంది. తుమ్మెదలు పద్మాల మీద తారట్లాడినట్టుగా అమ్మవారి మీద తారట్లాడమే ఆమెయే భ్రమరము అని. ఇదే కథని మనం శ్రీశైల భ్రమరాంబికాదేవి విషయంలో కూడా వింటాం. ఇట్లా భ్రామరీ శక్తిగా ఉద్భవించినటువంటి ఈమె ఏంటంటే, ఎవడైతే ఆమె పట్ల తదేక దృష్టితో కలిగి ఉంటాడో వాడి చుట్టూతా ఒకసారి అమ్మవారు ఒక ప్రదక్షిణం చేసినంత భ్రమర రూపంలో వెంటనే వాడు అమ్మవారంత శక్తివంతుడవుతాడని చెప్తారు. భ్రామరీ శక్తిని కనుక పూజించిన వాడు మాతృదేవతతో సమానమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వాడిగా మారతాడని, వాడికి అంత మంత్రబలం వస్తుందని చెప్పబడుతోంది. ఇలా పరమాద్భుతమైన భ్రామరీ శక్తిని గురించి చెప్పుకున్న ఈ కథతోటి ఈసారి శ్రావణ మంగళవారాల పూజల తాలూకు కథలని ఆపేద్దామండి. 4 వారాలు 4 మంచి మంచి కథలు చెప్పుకున్నాం. అయితే 4వ మంగళవారం నాడు ఉద్యాపన అయితే చేయం కదా, మిగిలిన 3 వారాలు చేయలేని వాళ్ళైనా ఆఖరి మంగళవారం నాడైనా ఈ భ్రామరీ శక్తి యొక్క కథను విని తేలికగా అయినా సరే గౌరీ పూజను చేసుకుని, ఒక చిన్న పిల్లకైనా సరే, పెద్దవాళ్ళు ముత్తైదువు దొరకకపోతే చిన్న పిల్లకైనా బొట్టు పసుపు ఇచ్చి చక్కగా తాంబూలము, కాసిన పువ్వులు, ఏదైనా ఒక పండు అలాంటివి వాయనం ఇస్తే అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు తప్పకుండా మన యందుంటాయి. రాగల గడ్డు రోజుల్ని మనం సులువుగా దాటేయగలుగుతాం. కనీసం ఇదొక తోడుందన్న ఆలోచనతోటైనా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. కాబట్టి ఇలాంటి ధైర్య సంపదల్ని వాటిని ఇచ్చేటువంటి మంగళగౌరి పూజని, అమ్మవారి పూజని తప్పకుండా అందరూ చేసుకోండి.